స్నేహాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. న విశ్వసేత్ కుమిత్రేచ న విశ్వసేత్ కుమిత్రేచ న విశ్వసేత్ కుమిత్రేచ మిత్రేచాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ అన్నాడు. ఎప్పుడు అన్ని రహస్యాలు అందరికీ చెప్పకూడదు. స్నేహాల్లో పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటికి వచ్చి మాట్లాడుతున్న బంధువైనా, దూర బంధువైనా, మిత్రుడైనా, ఆడైనా, మొగైనా ఎంతవరకు అవసరమో వారికే మన ఇంటి విషయాలు తెలియాలి. అన్నీ చెప్పకూడదు. స్నేహితులను కూడా అతిగా విశ్వసించద్దు. నా విశ్వసేత్ కుమిత్రేచ, మన స్నేహితుల్లోనే ఎవరైనా దురభ్యాసాలు ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని నమ్మకూడదు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అందుకే డబ్బు అడిగాడు, ఇచ్చాను. మా నాన్న దగ్గర బోల్డ్ డబ్బు ఉంది అని ఇంట్లోంచి 10,000 పట్టుకుపోయి వీడికి ఇచ్చేస్తాయి. ఇంట్లోంచి పట్టుకెళ్ళి కూడా ఇవ్వక్కర్లేదండి. ఈవేళ హాయిగా తల్లిదండ్రులు చాలా ఉదారంగా, ఇంకా దానకర్ణుడికి కూడా లేనంత ఉదారం ఉందండి పిల్లల విషయంలో. క్రెడిట్ కార్డు పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, 2 లక్షలు క్రెడిట్ పెడుతున్నారు. 2 రోజుల్లో 2 లక్షలు శ్రీమద్ రమణ గోవిందో హరి. వీడి దండో ఫ్రెండ్కి పెట్టాడు. ఎందుకని వీడి కార్డు ఉంది గీకడానికి, గీకో క్రెడిట్ కార్డు పెట్టి గీకడం అంటే తిరుక్షవరం, మొత్తం గీకేయడమే. పైగా జేబులో డబ్బులు పరచులోంచి తీసి ఖర్చు పెడితే నా వయసు వాళ్ళందరికీ తెలుసు, చాలా కష్టపడి ఖర్చు పెట్టడం. పరచు తీస్తావు, అందులోంచి 500 నోటు రాగానే 500 అంటే ఎంత? 500. దాన్ని 50లోకి మారిస్తే 10 దాన్ని 10 రూపాయల నోటు కింద మారిస్తే అయ్యి బాబు 50 పదులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత కష్టపడితే వచ్చి అనుకుంటాం. ఈ కార్డుకి అదేం లేదే, గీకడం గోకడం ఎంత తీసామో తెలియదు, ఆమె ఎంతో తెలియదు. కనీసం పాస్బుక్ పట్టుకెళ్ళి బ్యాంక్ పట్టుకెళ్ళి వేయమంటే ఎవడెత్తడయా 3 ఏళ్ల చెట్ట వేయనంటున్నారు. పైగా దానికి డెబిట్ కార్డే మాయ అంటే క్రెడిట్ కార్డు మళ్ళీ. అంటే నీకు వస్తువులు అవసరం లేకుండా క్రెడిట్ తీసేసుకో, షాపులకు వెళ్ళి కావాల్సినవన్నీ కొనేయి. కేవలం బ్యాంకుల్లో బకాయి పడిన మొండి బకాయిలు, క్రెడిట్ కార్డు బకాయిలు 3 లక్షల కోట్లు ఉన్నాయమ్మా, 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఆలోచన చేయండి ఎంత మాయలో పడుతున్నామో మనం. బ్యాంకులు కూడా ఎంత ఇబ్బంది పడుతుంది. 3 లక్షల కోట్లు క్రెడిట్ కార్డు బకాయిలు, అంత వాడేస్తున్నారు సొమ్మని. కన్జ్యూమర్ కల్చర్ అంటారు అమెరికాలో, అది బాగా పెరిగింది మన దగ్గర. ప్రతిదీ కొనేయడమే. అసలు ఇన్ని వస్తువులు మనకు అవసరమా? తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెబితే వినరు. అందుకని వాళ్ళ కోసమే చెబుతున్నాడు. కానీ మిత్రుడు కదా అని ఎక్కువగా నమ్మొద్దు. అసలు చెడ్డవాడిని, దుర్వ్యసనాలు వాడుకున్నవాడు, తాగుడు అలవాటు పడ్డాడు, సిగరెట్లు అలవాటు పడ్డాడు, అమ్మాయిలతో తిరగడం అలవాటు పడ్డాడు, ఇటువంటి వ్యసనాలు ఉన్నాయంటే వాడితో స్నేహం వెంటనే మానేయాలి. వాడిని నమ్మకూడదు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నీకు మంచివాడు కాకుండా క్లోజ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? అసలు స్నేహం చేసేప్పుడు చూడాల్సింది గుణమా, లేకపోతే నీకు వాడికి ఉండే ఇష్టమా? ఇష్టం చూసి స్నేహం చేయడం ఏంటండి? వాడి ప్రవర్తన చూసి స్నేహం చేయాలి. అది లేదు. నేను ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తాడు, వాడు పుట్టినరోజుకి నేను వెళ్ళాను, నా పుట్టినరోజుకి వాడు వస్తాడు, నువ్వు బాగా ఖర్చు పెడతావు, వస్తాడు, డబ్బులు ఉన్నంతకాలం వస్తాడు. ఇక్కడే ఆలోచన చేయాలి. దానికి చాణక్యుడు నీతి చెబుతాం, ఇది పాటిస్తే జీవితంలో చాలా ఆనందంగా, ఎప్పుడు అప్పుల పాలు కావడం ఉండదు. ఈ చెడ్డ మిత్రుడిని అసలే నమ్మొద్దు. అంతేకాదు మంచి మిత్రుడిని కూడా పూర్తిగా నమ్మొద్దు అన్నాడు. ఎందుకంటే మంచి వాళ్ళు కూడా మనం బాగా నమ్మామంటే చెడిపోతారమ్మా. మంచివాళ్ళు బాగా నమ్మామంటే చెడిపోతారు. మా ఇంట్లో సర్వెంట్స్ ఉంటారండి, మాకు చాలా నమ్మకస్తులు. మేము ఎప్పుడైనా ఊరికెడితే వాళ్ళకి తాళాలు ఇచ్చి పెడతాం. ఎందుకంటే రోజు మామూలుగా ఓడవరమ్మ, ఊడ్చి పెట్టేస్తారు మొత్తం. ఎక్కడ అలా తాళాలు ఇచ్చి వెళ్ళకూడదు, అంత అమాయకత్వం ఎక్కడా లేదు. ఎక్కడ పని చేసే వాళ్ళకి తాళాలు ఇచ్చి వెళ్ళడం ఏంటండి? ఒక నమ్మకం. ఏంటి నమ్మకం? నువ్వు ఇచ్చావు కాబట్టి లోకి అయిపోతావు ఖచ్చితంగా. అంతకుముందు వాళ్ళకి ఆ బుద్ధి పట్టదు. నిఘా ఉండవలసిన చోట ఉండట్లేదు అంటే వాళ్ళని మనమే చెడగొడుతున్నాం, అది అర్థం. అక్కడ వాళ్ళని మనమే చెడగొడుతున్నాం, దొంగతనం చేసే అవకాశం ఇస్తున్నాం. అక్కడ ఇంట్లో మనుషుల మీద అయినా సరే ఒక కన్నేసి ఉంచాల్సిందే. యజమాని అన్నవాడు అందుకే ఇంట్లో ఉండేది. ఆడదైనా అంతేనమ్మా, ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఇంట్లో పిల్లల మీద కూడా వేయాల్సిందే. వాళ్ళు ప్రవర్తన, ఫోన్ మాట్లాడుతున్నారు, ఏం అనొద్దండి పిల్లల్ని. ఊరికి చెబుతున్న సంసారాలు బాగుండాలంటే ఫోన్లు ఎక్కువైపోయినా ఎవరేం చేయలేరండి, ఫోన్లు అవుతాయి. కానీ తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏమిటంటే ఆ చుట్టూనే తిరగండి అంతే. నవగ్రహాల చుట్టూ శనిగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు ఫోన్ మాట్లాడే అమ్మాయి చుట్టూ అబ్బాయి చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేయండి. 108 మొత్తం తెలిసిపోతుంది. ఆ ఏరియా వదలొద్దు, అక్కడే. ఏమిటమ్మా ఇలా తిరుగుతుంది? నీ మీద ప్రేమమ్మా, నేను విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకంటే 18 ఏళ్ళ అమ్మాయి అంతసేపు మాట్లాడుతుందంటే అమ్మాయి కాదండి అవతల, అనుమానించాలి ఖచ్చితంగా. అబ్బాయి అయినా అంతే. ఏదో చెప్తారు కబుర్లు, నమ్మేకూడదు. పరిస్థితులు పాడు చేస్తాయి చాలామంది మనుషుల్ని. దయచేసి ఆలోచించండి. మనస్థితి కాదు, పరిస్థితులు పాడు చేస్తాయి.
చుట్టూ కట్టుదిట్టం వ్యవహారం ఉందనుకోండి, పాడవదండి ఎప్పుడు కూడా. కట్టుదిట్టం వ్యవహారం ఉంటే ఎందుకు పాడవుతుంది? ఆ కట్టుదిట్టం చెయ్యాలి, అది చేయమనే చెబుతున్నాడు చాణక్యుడు. కాకపోతే సంసారాలు దెబ్బతింటాయి, ఇక్కడ కేసులు ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఎన్ని పరిష్కరిస్తారండి? సైబర్ నేరాలు, దానికోసం ప్రత్యేకం సెల్, దానికోసం 10 బృందాలు. ఎంత యాతన పడతారండి పోలీసులు? సైబర్ నేరం ఎందుకు జరుగుతుందంటే వాడెవడో ఏదో మెసేజ్ పెడతాడు, నీకు ఏదో బహుమతి వచ్చింది, పొట్లం వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఉంది, నీకేం బుద్ధి లేదా? బీటెక్ చదువుకున్న వెంటనే క్లిక్ చేస్తావా? పేలుంది కదా అని క్లిక్ చేయడమే. వాడెవడో క్లిక్ చేయమని క్లిక్ చేసేయడం, ఓటీపీ చెప్పమనగానే చెప్పేయడం, తర్వాత ఓటీపీ పోయింది, టోపీ మిగిలింది ఇక్కడ. అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు పట్టుకోండి, ఏం పట్టుకోమంటావు? ఆయనకి జరగకుండా చెడు చెప్తారు ఇక్కడ. ఎందుకు ఇంత భారం పెంచుతున్నాం పోలీసుల మీద మనం? ఎవరైనా మానవులేనండి, వారైనా పని చేయాలి కదా. 24 గంటలు ఎవడు పని చేయలేడండి, 8 గంటలే పని చేయగలడు. 8 గంటల మించి ఎవరికైనా పని చెప్పారు అంటే వాళ్ళని చాకరీ చేయించుకుంటే లెక్క, అనుమానం వల్ల. ఏ వ్యవస్థ అయినా సరే 9వ గంటలో ఆ మనిషిని వదిలేవలసిందే. వాడికి సంసారం లేదా? వాడి బాధ్యతలు లేవా? అంతకుమించి ఎలా పని చేయిస్తారు? ఎక్కువైపోయింది పని, నేరాలు ఎక్కువైపోయినాయి. మనం అంత అమాయకంగా వాడెవడో క్లిక్ చేయమనగానే చేసేయడం. ఓటీపీ మీకు కేవైసీ చూడాలండి, కొంచెం తేడా వచ్చింది మేము చూస్తాం అంటే బ్యాంకు వాడికి మనం ఫోన్ చేయొద్దా? బ్యాంకుకి మనం వెళ్ళొద్దా? వాడు పంపన డీటెయిల్స్ అని వివేర పంపేయడమేనా? తక్కువ నొక్కేయడమేనా? వేలున్నది నొక్కడానికా? మోసపోయాం. ఇదే మిత్రే చాపి నా విశ్వసేత్. ఎంత దగ్గర వాడైనా పూర్తిగా నమ్మొద్దు. ఎందుకంటే స్పష్టంగా చెబుతాడు, కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశేత్. స్నేహాలు చేస్తున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కూడా ఆలోచించండి. ఎవరితోనైనా బాగా స్నేహం చేసి మనం ఆడైనా మొగైనా మన రహస్యాలు, కుటుంబ విషయాలు కూడా వాళ్ళకి చెప్పేశామంటే కొంపలు అంటుకుపోయాయి. వాళ్ళకి మనకి తేడా వచ్చిందంటే మొత్తం రహస్యాలు బయటికి వెళ్ళిపోయాయి, కుటుంబం అల్లరపాలైంది. అసలు నమ్మి ఎలా చెబుతామండి? భార్యాభర్తల మధ్యలో విషయాలు ఎప్పుడూ బయట పెట్టకూడదమ్మా. ఎంత దుఃఖం ఉన్నా సరే అది భర్తతోనే తేల్చుకోవాలి, అది భార్యతోనే తేల్చుకోవాలి. మహా అయితే వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. లేకపోతే ఆయనకు చదువు చెప్పిన గురువో ఎవరో ఉండి, ఆయనకు గాడ్ ఫాదర్ అంటారు, అలా ఎవరైనా కాస్త గురువు ఉంటే ఆయన చేతి చెప్పింది. అంతేగాని బయట పెట్టకూడదు. ఇంకా వెళ్ళిపోతాయి, అందుకే పాడైపోతాయి. ఎందుకంటే ఒకసారి మిత్రుడితో నీకు స్నేహం తేడా వచ్చిందంటే, క్లోజ్ ఫ్రెండ్ అంటాం కదా, అతనితో తేడా వచ్చిందంటే ఏం చేస్తాడు? సర్వం గుహ్యం ప్రకాశేత్. రహస్యాలన్నీ బయటెట్టేస్తాడు. నువ్వు బాగా నమ్మకం కాబట్టి చెబుతున్నారా, నేననే ఓ తప్పు చేశాను, దేవుడి దగ్గర చెప్పబోయా, వీడికి ఎందుకు చెబుతున్నావు? పని లేక దేవుడి దగ్గర చెప్పు. పూజామందిరంలో దేవుడి దగ్గరికి వెళ్ళు, తప్పు చేశాను ఒప్పుకో, అమ్మవారి కాళ్ళు ఎట్టుకో, మళ్ళీ చేయకు. వ్యాసభారతంలో చెప్పిన మాట చెబుతానండి, తప్పు చేసినా కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. నా కురియాం పునరైతి, మళ్ళీ చేయను అని మన పూజామందిరంలో భగవంతుడి పాదాల మీద ప్రతిజ్ఞ చేస్తే ఆ పాపానికి శిక్ష ఉండదని చెప్పారు. చాలా తేలిగ్గా చెప్పారు హిందూ ధర్మశాస్త్రం. పశ్చాత్తాపం. నువ్వు నిజంగా బాధపడు, ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళి విగ్రహం అనుకో, ఒక విష్ణువే, అదొకటి చెక్క మొక్క కాదు, శివుడే. కాళ్ళు పట్టుకో, తప్పు చేశాను, నా భర్తకు కూడా చెప్పలేను, నా భార్యకు కూడా చెప్పలేను, పిల్లలకు అసలే చెప్పలేను, నేను తప్పు చేశాను, పరమాత్మ నన్ను క్షమించు, మళ్ళీ చేయను అంటే తక్షణం ఆ పాపం పోయినట్టే అని వ్యాసభారతం చెప్పిందమ్మా. నిశ్చింతగా ఉండండి. మీరు పాపాత్ములని భయపెట్టే దిక్కుమాలిన మతం కాదు హిందూ మతం. మీరు పుణ్యాత్ములు, మీరు అమృతపుత్రులు అని హిందూ మతం చెబుతుంది ఖచ్చితంగా. వివేకానందుడు మాట. పాపం చాలా తేలిగ్గా పోగొట్టుకోవచ్చు పశ్చాత్తాపం ద్వారా. 100 కాశీల్లో మునిగినా 100 గోదావరుల్లో మునిగినా పాపాలు పోవండి, పశ్చాత్తాపం ద్వారా పోతాయి. శాస్త్రం స్పష్టంగా చెప్పింది. నా కురియాం పునరతి, మళ్ళీ చేయను. మనం తేలిగ్గా వెళ్ళి మొత్తం 16 తీర్థాల్లో మునుగుతాం, కానీ ఈ పని చెయ్యం. ఎవరికి మన వల్ల నష్టం జరిగిందో వారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరితే ఆ పాపం అంతటితో పోయిందని చెప్పారు. ఆ పని కూడా చేయొచ్చు. పోనీ దానికి పౌరుషం అడ్డం వస్తే దేవుడు కాళ్ళు పట్టుకో, ప్రతిజ్ఞ చేయి, ఇంక చెయ్యకు. సులభమైన ఉపాయం అండి. అంత పాపాత్మలమైన భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ ఎవరు వచ్చి మన పాపాలు పోగొట్టక్కర్లేదండి, మనమే పోగొట్టుకోవచ్చు. అంత అవకాశం ఇచ్చింది హిందూ మతం. మనిషిగా పునరుత్తేజితుడు హాయిగా ఉండాలి. ఎప్పుడు గిల్టీ కాన్షియస్ అంటారు, అపరాధ భావం హిందువుకి ఉండడానికి వీల్లేదు. మొత్తం శాస్త్రాలన్నీ అందుకే వచ్చాయి. నేను పుణ్యాత్ముణ్ణి, నేను అమృతపుత్రుణ్ణి, నేను జీవన్ముక్తుణ్ణి, నేను మోక్షం పొందడానికి అర్హుణ్ణి అనే భావనతోనే ప్రతి మనిషి బతకాలి. భారతీయుడు కోరుకునేది అదే. అంతేకాదు, అసలు ఏ రహస్యాలు ప్రత్యేకించి చెప్పొద్దో చెబుతున్నాడు. అర్ధనాశం, మనస్తాపం, ప్రత్యేకించి చెప్పకుండా కూడా ఒక 5 ఉన్నాయండి. అర్ధనాశం, మనస్తాపం, గృహే దుశ్చరితాని చ, వంచనం చ, అవమానం చ,
మతిమాన్న ప్రకాశయేత్. అర్ధనాశం. చాలామంది గమనించండి దయచేసి, వ్యాపారంలో మీరు నష్టపోయారు, అత్యవసరం ఎవరికో వారికే చెప్పండి. ఇంటికి వచ్చిన వాడినల్లా కూర్చోబెట్టి ఏమయ్యా బాగున్నావంటే ఏం బాగుంటామయ్యా 10 కోట్లు పోయాయి అని సోది చెప్పొద్దండి వాడి దగ్గర. లోకు కట్టేస్తాడు, శనిమోహం అంటాడు, జాతకం బాగోలేదంటాడు, రకరకాల కామెంట్లు చేస్తాడు. వారికి ఇచ్చేవాడు కూడా అప్పేవాడు. ఆర్థిక నష్టాన్ని ఇతరులతో చెప్పకూడదు, భార్యతో చెప్పాలి, భర్తతో చెప్పాలి, తల్లిదండ్రులతో చెప్పచ్చు తప్పదు. తల్లిదండ్రులతో చెప్పకూడని విషయం లేదు, వాళ్ళని బాధ పెట్టే విషయం తప్పితే అన్నీ చెప్పచ్చు. ఇలాంటివి చెబితే అమ్మో నాన్నో వాళ్ళు సలహా ఇస్తారు, ఫోన్లేవే ఏదో జరిగిందమ్మా జాగ్రత్త పడండి అని. వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కొద్దిగా చదువుతారు, సలహా ఇస్తారు. అంత ఆత్మీయుల దగ్గర మాత్రమే చెప్పాలి, కానీ కనపడిన వాడి దగ్గర చెప్పేయకూడదని మనకేమో బోళాతనం ఉండలేక చెప్పేస్తూ ఉంటాం బయటికి. బాగున్నావా అంటే చాలా ఒంట్లో రోగాలన్నీ చెప్పాడు. మీ డాక్టర్ గారి ముందు చెప్పాలమ్మా, విడి ముందు ఎందుకు పని లేక. అక్కడేమో ఆయన చెయ్యెట్టుకుని పొట్ట చూసి ఏం తిన్నామంటే ఏం తినలేదు, చెవాట్లు చెప్పు దెబ్బలు తిన్నా. ఏం తినకపోతే ఈ రోగం ఎలా వచ్చింది? డాక్టర్ దగ్గర చెప్పం మనం, ఆయన చచ్చినట్టు తెలుసుకోవాల్సిందే 100 టెస్టులు పెట్టి. డాక్టర్ దగ్గర నిజం చెప్పాలి. అడ్డమైన గడ్డి తింటే గడ్డి తిన్నానని చెప్పాలి, ఆ గడ్డికి మందు వేస్తాడు ఆయన. ఏమి తినలేదండి అయ్యి బాబా నిన్న ఉపవాసం కూడా. మరి ఈ రోగం ఎందుకు వచ్చింది చెప్పడం. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, కాలికో టెస్ట్, మోకాలకో టెస్ట్, మోచేకో టెస్ట్, పో ఓ ₹1,00,000 టెస్ట్లోకి పోయింది. నువ్వు చెప్పట్లేదుగా, మనం తప్పు ఒప్పుకో. మనం ఆయన అడుగుతాడు పాపం, డాక్టర్ మంచివాడు, ఏం తిన్నావో చెప్పండి, ఎక్కడ తిరిగితే ఇది మీకు సాధారణంగా రావు కదా, ఎందుకు చెప్పాలి. మొహమాట పడి ఆయన ఏమైనా అంటాడేమో మనం చెప్పకపోతే డాక్టర్ దగ్గర మొహమాట పెట్టి రోగం ఎలా తగ్గాలి. ఇదే నీతి అంటే. ఎవరి దగ్గర ఎలా ఉండాలో బహిరంగ పరిచయం బహిరంగపరచాలి, లేని చోట చెప్పొద్దు. అందుకని ముఖ్యంగా అర్ధనాశం, ఆర్థిక నష్టం అందరి దగ్గర చెప్పకూడదు. అంతేకాదు మనస్తాపం, మనస్సులో ఏవో బాధలు ఉంటాయి, అవి కూడా బాగా దగ్గర వాళ్ళు ఒకరిద్దరి దగ్గర తప్పితే ఎక్కువ చెప్పొద్దు. ఇవాళ దరిద్రం ఏంటంటే స్మార్ట్ ఫోన్లో పెట్టేస్తున్నారు, ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు, వాట్సాప్ ద్వారా చెప్పేస్తున్నారు. నాకు 2 రోజులు బట్టి బాగుంటలా, ఎందుకంటే మా ఆవిడికి నాకు గొడవైంది. ఆ గొడవ నువ్వు చూసుకోరాదా? వాట్సాప్ దేనికి ప్రపంచానికి అందరికీ తెలియాలా? ఇదేమైనా సీతారాముల కళ్యాణమా, రామాయణం, భారతమా? అసలు ఎవడో ఒకరికి చెప్పుకోకుండా మనం ఉండలేకపోతున్నాం. ఇదో జబ్బు అండి ఇది. ఇదివరకు మాట్లాడే జబ్బు ఉండేది, మాట్లాడే జబ్బు బదులు ఈ నొక్కడాలు వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అందులో పెట్టేస్తారు. పైగా మాట్లాడితే పక్కింటి వాడికే తెలిసింది, ఇందులో పెట్టడం వల్ల ప్రపంచం అంతా తెలిసింది. వాడెంతమందికి పంపించాడు దీన్ని. ఆర్థిక నష్టాన్ని గురించి కానీ, మనస్తాపాన్ని గురించి కానీ. అంతేకాదు గృహే దుశ్చరితాన్ని, మన అమ్మాయో అబ్బాయో తప్పు చేశారు, భార్యే తప్పు చేసింది, భర్తే తప్పు చేశాడు, ఇంట్లోనే తేల్చుకోవాలండి, బయట వాళ్ళ దగ్గర చెప్పొద్దండి. లోకువైపోతాం, బాగా లోకువైపోతామండి. అబ్బాయి వ్యసనాల గురించి చెప్పామంటే ఎవడో పిల్లనివ్వడం, అమ్మాయి గురించి చెప్తే ఇంక చెప్పక్కర్ల, మొత్తం చాటింపు వేసేస్తాడు వాళ్ళ అమ్మాయి ఇలాంటిది. ఎందుకు చెప్పాలి? వాడు ఏమైనా పరిష్కరిస్తాడా? భార్య ప్రవర్తనలో తేడా ఉండొచ్చు, భర్త ప్రవర్తనలో తేడా, అది అక్కడికక్కడ తెలుసుకోవాల్సిన విషయం అమ్మా, బయటికి చెప్పేది కాదు అది. మనం మనస్సులో బాధ ఆపుకోలేక బోళాతనం కొద్దీ కక్కేస్తాం. ఆ కక్కింది వాంతి అయిపోయి పెద్ద వాసన వస్తుంది కుటుంబం అంతానికి. ముందు మన పరిష్కారం కాకపోగా ఊళ్ళో ప్రచారం అయిపోయింది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారంటే వాళ్ళ పిల్లలకు ఎవరు, పిల్లనెవరు, ఎంత ఇబ్బంది అది. అందుకే చెబుతున్నాడు చాణక్యుడు, లోకంలో ఎలా బతకాలో చాణక్య నీతి శాస్త్రం ఒక్కటి వింటే చాలు మొత్తం తెలుస్తుంది. అందుకని చెప్పకండి. అర్ధనాశం, మనస్తాపం, గృహే దుశ్చరితనత, ఇంట్లో వాళ్ళ దుష్ప్రవర్తన గురించి కూడా బయట వాళ్ళ దగ్గర చెప్పొద్దు. ఇంట్లో వాళ్ళే మాట్లాడుకోవాలి, ఇక్కడే తెలుసుకోవాలి. ఎక్కడా తేలకపోతే పూజామందిరం ఉండనే ఉందండి, భగవంతుడి దగ్గర తేలుతుంది. స్వామి నాకు ఇలాంటి పిల్లాడు పుట్టాడు, వీడి వల్ల నా పరువు పోతుంది, నేనేం చేయలేకపోతున్నా, నాకు ఈ వ్యసనాలు లేవు, వాడికి ఉన్నాయి, ఎలాగో వల్ల వాడిని కాపాడవయ్యా అని పరమశివుడు కాళ్ళు పట్టుకుంటే 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా. భగవంతుడు అంత గొప్పవాడు, దయచేసి నమ్మండి. భగవంతుడికి చెప్పాలి. ఎందుకని సర్వాంతర్యామి అయిన శక్తి పరమశివుడు. అందరి మనస్సుల్లో ప్రవేశించి ఏం చేయాలో చేయగలరు. ఎవరి కోసం? భక్తుడి కోసం. భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అంటాడు 9వ అధ్యాయంలో. కౌంతేయ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా భక్తుడైన వాడు ఎప్పుడూ నష్టపోడు, వాడు ఏం చేసినా బాగుపడేలాగా నేను చేస్తా అన్నాడు ఆయన. అంత ప్రేమ ఉంది మన దేవుడికి మన మీద. మతం మారాల్సిన కర్మ మనకేమిటండి? హిందూ మతం మారుతున్నామంటే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామని అర్థం.
అంత స్పష్టంగా చెప్పాడు దేవుడు ఇక్కడ. నేను చూసుకుంటా, నీకెందుకు, వదిలే, పశ్చాత్తాపం ఒకటేలా మళ్ళీ చేయకు, నేను చూసుకుంటా. కొడుకు వల్ల, భర్త వల్ల, భార్య వల్ల, పిల్లల వల్ల, ఎవరి వల్ల ఇబ్బంది వచ్చినా సరే చెప్పగలిగితే వాళ్ళకి చెబుతాం, వాళ్ళు మారట్లేదు. భగవంతుడు చెప్పడమే నేరుగా ఒకటే లెక్క, ఖచ్చితంగా మార్పు వస్తుందండి. కళత్రం సుతాబంధువర్గ కళత్రం సుతో బంధువర్గ పశుర్వా నరోవా ధనారీ గృహే ఏ మదీయే. సుబ్రహ్మణ్య భుజంగస్తవంలో చెబుతారు శంకరాచార్య, మనందరికీ అభయం కలిగించే మాట. కళత్రం సుతో బంధువర్గ పశుర్వా నరోవా ధనారీ గృహే ఏ మదీయే. యజంతో భజంతో నమంతో భవంతం, యజంతో భజంతో నమంతో భవంతం, స్తువంతశ్చతే సంతు సర్వే కుమార, స్తువంతశ్చతే సంతు సర్వే కుమార. భార్య కావచ్చు, భర్త కావచ్చు, మన కుటుంబంలో ఉండే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ నిన్ను భజించేలాగా, నిన్ను పూజించేలాగా, సన్మార్గంలో ఉండేలాగా నువ్వే చెయ్యవయ్యా కుమారా అని సుబ్రహ్మణ్య భుజంగస్తవంలో ప్రార్థన చేస్తారు. భగవంతుడు చేస్తాడు, ఆ మార్పు వచ్చి తీరుతుంది. మీరు చూస్తారు, రోజుల్లోనే చూస్తారు, సంవత్సరాల కల్లా. భక్తి అంత గొప్పది. భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపక. అమ్మవారు భక్తి అంటే ఇష్టం, భక్తికి వశురాలు అవుతుంది, మనకుండే సమస్త భయాలు పోగొడుతుంది. అన్ని భయాల్ని పోగొట్టగలిగేది భక్తి, మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేది భక్తి. భక్తి మార్గాన్ని మించిన మార్గమే లేదు. ఆ భక్తిని మనం కలిగి ఉంటే చాలా జీవితాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అంతేకాని ఇతరుల దగ్గర వాగాల్సిన అవసరంలో బయటపడద్దు. అంతేకాదు వంచనంచ అవమానంచ. ఎవరి చేతిలోనో మోసపోయామండి, నేరుగా కేసు పెట్టండి, తేల్చుకోండి, ఎవరితోనో మాట్లాడండి. అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పొద్దు. మోసపోతే ఎలా చేస్తారు, లోకు కట్టేస్తారు. వీడు వెర్రివాడు, అమాయకుడు, వీడిని అందరూ మోసం చేస్తున్నారు, ఇది ఇప్పటికే 3 సార్లు మోసపోయాడు అని వీడికి అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడం. వాళ్ళు బయటికి ఎడితే లోకు కడతారు. వాడికి జ్ఞానం లేదురా, బొత్తుగా చదువుకునేవాడు. ఎందుకు మనం మోసపోయా, నిజమే, మోసం చేయలేదు కదండి. మోసపోవడం అనేది మోసగించడం అంత నేరం కాదు కదా. మనం మోసగించలేదు, మోసపోయాం, అమాయకత్వం వల్ల మోసపోతాం, అంతే కదా. దాన్ని అందరి దగ్గర చెప్పాల్సిన పని ఏమిటి? ఈయన మాటి మాటికి మోసపోతున్నాడని ఇంకోటి ఇలాగే మోసం చేస్తాడు మనని. మనం మూర్ఖంగా ఉంటే అలాగే చేస్తారు. అంచేత వంచనం చెప్పొద్దు. అవమానం, మనకి ఎక్కడైనా అవమానం జరిగింది, అక్కడ మీడియా వాళ్ళు ఎవరు లేకపోతే గొడవ లేదు, ఎవరికి మనం చెప్పుకోకూడదు. ఇంక దాన్నే మనస్సులో పెట్టుకుని, దాన్నే ఓ పీకేసుకుని లాగేసుకుని బయటికి చెప్పామనుకో, ఈ అవమానాన్ని మనమే బాగా ప్రచారం చేసుకున్నాం అన్నమాట. ఏదో జరిగింది వదిలేయి, ఏదో దెబ్బలాటైంది, వాడిని మనం కొట్టామో వాడు మనం కొట్టి ఏదో ఇది వదిలేసి, ఎవడు చూడలేదుగా వదిలేసే విషయం. వంచనంచ అవమానంచ, ఈ 2 కూడా చెప్పొద్దు అన్నారు.